ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యే బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోందా? సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు పర్యటనలో ఆ ఎమ్మెల్యే కనిపించడంతో గులాబీ నేతలు గుస్సా అవుతున్నారా? ఓవైపు పాలమూరు గులాబీ లీడర్లంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పోరాటానికి దిగుతున్న సమయంలో కాంగ్రెస్ క్షేత్రంలో ఎమ్మెల్యే కనిపించడం గులాబీ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోందా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన సక్సెస్ అయ్యింది. 2 రోజుల పర్యటనలో సుడిగాలిలా తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు భూముల సేకరణను వెంటనే చేపట్టాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా సీఎం దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఇక్కడే ఓ సీన్ ప్రజాప్రతినిధులందరినీ షాక్కి గురిచేసింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎం పర్యటనలో దర్శనం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జోగులాంబ, గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగమైన గూడెందొడ్డి పంప్ హౌస్ ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గూడెందొడ్డి ప్రాజెక్టు స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నేతలు రెడీ అవుతున్నారు. ఇటీవల మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఓ చోట సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో తమ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలమూరు పనులు జరగకుండా రద్దు చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్తో ఈ నెలలోనే పాదయాత్ర చేపడతామని నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్టు సందర్శన చేపట్టడంపై ఇరు పార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని గద్వాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎమ్మెల్యే విజయుడు సీఎంను కలవడంపై కొందరు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని చెబుతుండగా, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎమ్మెల్యే విజయుడి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న విజయుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో విజయుడు నారాజయ్యారట. అంతలోపే అధికార పార్టీలో చేరుదామని ఫిక్స్ అయ్యారు. కానీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందట. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజయుడి చేరికను పూర్తిగా వ్యతిరేకించారట. అంతేకాదు, విజయుడు కాంగ్రెస్లో చేరితే తనకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారట. ఇదే సమయంలో ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం తెర మీదకు రావడంతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీలో చేరికను వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పుడు విజయుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొనడం, సీఎంతో కలిసిపోవడంతో మరోసారి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, గద్వాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత ఎమ్మెల్యే విజయుడిని సన్మానించడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఎమ్మెల్యే విజయుడు సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కలవడంతో బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారతారా అని అనుమానం పడ్డారు. అటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్టు విపక్ష బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. చూడాలి మరి దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో.